ఓం నమో నమ శివాయ. ఓం నమ శివాయ. శివునికి సోమవారం ఎందుకు పూజిస్తారో తెలుసా? ఇది ధర్మ సందేహం. సోమవారమే ఎందుకు పూజించాలి అంటే, హిందూ పురాణాల ప్రకారం శివుడికి అనేక పేర్లు ఉన్నాయి. అందులో కొన్ని భక్తులు ఈశ్వరుణ్ణి బోళాశంకరుడని, విశ్వేశ్వరుడని, పరమేశ్వరుడని, మల్లికార్జునుడని అంటారు. అదే కాక మంజునాథ స్వామి అనేకమైనటువంటి పేర్లతో కొలుస్తారు, పిలుస్తారు. శివుణ్ణి పూజించిన భక్తులంతా ఎక్కువగా సోమవారం రోజున ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరుగుతుంది. అయితే అది ఎందుకంటే, సోముడు అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుని దర్శించినటువంటి వారు శివుడు సోమ అనే శబ్దాన్ని విడగొడితే ఉమా సహితుడు అని అర్థాన్ని ఇస్తుంది. ఉమా సహితుడు అంటే శివుడు కాబట్టి సోమవారం శివునికి ప్రత్యేకమైనటువంటి రోజుగా భావించి భక్తులు పూజలు చేస్తారు. సోమవారం శివుడిని పూజించి దద్దోజన నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధల నుండి విముక్తి పొందవచ్చట. అది కాకుండా 3 ఆకుల గల బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. స్వామికి వెలగపండు సమర్పించడం వల్ల శుభం చేకూరుతుందని చెప్తారు. శివుడిని పూజించే వారికి అష్ట ఐశ్వర్యములను కలుగుతాయని పురాణాలు మనకి చెప్తున్నాయి. కనుకని సోమవారం అత్యంత ఉత్కృష్టమైనటువంటి రోజు, శివుని పూజించడానికి మంచి రోజుగా చెప్తారు. అందుకే శివుడికి సోమవారం అన్న ఇష్టం. ఎందుకంటే శివుడు చంద్రుడిని శిరస్సు పైన ధరించినటువంటి వాడు కనుక ఆ చంద్రుడికి సోముడు అని అంటారని. అందుకే ఆ సోముని సోమవారంలో మనం దర్శించుకుంటే ఆ సోమేశ్వరుడు మనకి సకల అష్టావిషయ భోగ భాగ్యములను ఇస్తాడని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దీనిని మీరు ఓం నమో నమ శివాయ అని చెప్పి లైక్ చేయండి, కామెంట్ చేయండి.